వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బలమైన నాయకత్వం, 56 అంగుళాల ఛాతీ ఉన్న వ్యక్తిగా చెప్పుకునే మోడీ ప్రభుత్వం ఆకస్మికంగా కాల్పుల విరమణ ప్రకటించడంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శక్తివంతమైన జాతీయవాద నాయకుడిగా చిత్రీకరించారు. కానీ ఇటీవల పరిణామాలు అతని నాయకత్వం, నిర్ణయం తీసుకునే తీరుపై సందేహాల తరంగాన్ని రేకెత్తించాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడిపై భారతదేశం ప్రతిస్పందన. కాల్పుల విరమణ అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, దానిని నిలిపివేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరిక చేశారు. దాడులు ముగియలేదని పాకిస్తాన్ తెలుసుకోవాలి. ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని నిలిపివేశారు అని ప్రధానమంత్రి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 న్యూఢిల్లీలో ఉన్న వివిధ దేశాలకు చెందిన డిఫెన్స్ అటాచ్లకు భారతదేశం వివరణ ఇస్తుంది. దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సైనిక దాడి ఆపరేషన్ సింధూర్ యొక్క సాంకేతిక వివరాలను వారికి అందిస్తుంది. ఓఖ్లా గ్రామంలోని హస్రా నంబర్ 279లో 4 బిగాలకు పైగా ప్రభుత్వ భూమిలో నిర్మితమైన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీలోని జామియా నగర్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవల తైమూర్ నగర్, హిజ్రాబాద్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఉత్తర్వు వచ్చింది. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతం మిస్ వరల్డ్ 2025 పోటీదారులను ఆత్మీయంగా స్వాగతించేందుకు అద్దంలా మెరిసిపోతుంది. సాంప్రదాయ శిల్పకళలు, వెలిగిన వీధులతో పండగ వాతావరణం నెలకొంది. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను CBSE results.nic.in వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చు. చెన్నైకి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థిని అయిన బాధితురాలిని ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని మోసపూరిత హామీ ఇచ్చి హైదరాబాద్కు రప్పించారు. ఆ యువతి కూకట్పల్లిలోని ఒక లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఆమె స్నేహితుడు అజయ్గా గుర్తించబడ్డాడు. మే 4న నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పంలోని తన స్నేహితుడు హరి ప్లాట్లో పార్టీకి ఆమెను ఆహ్వానించారు. ఆమె స్పృహ కోల్పోయే వరకు మద్యం ఇచ్చి ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం అంతటా కీలకమైన మౌలిక సదుపాయాల వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని 15 లక్షలకు పైగా సైబర్ దాడులకు కారణమైన 7 అడ్వాన్స్డ్ పెరిస్టెంట్ థ్రెట్ గ్రూపులను మహారాష్ట్ర సైబర్ గుర్తించింది. సూర్యాపేటలో అక్రమంగా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడులు చేసి నివేదిక ఇచ్చారు. కానీ కేసులు తప్పించేందుకు డీఎస్పీ, సిఐలు ప్రయత్నించడంతో వారు ఏసీబీకి పట్టుబడ్డారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి అసలైన నిందితులకు అండగా నిలిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి మరింత విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళకు తాకనున్నాయని వెల్లడించారు. అయితే ఈసారి వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్తమానం ఎక్స్‌ప్రెస్ ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వర్తమానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.